చిట్టంపహాడ్ ప్రాథమిక పాఠశాల భవన స్థలం ఆక్రమణకు అమ్మకానికి కూల్చివేతలకు గురవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో శనివారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి అనంతరం సత్య న్యూస్తో మాట్లాడారు. చిట్టంపాడ్ ప్రాథమిక పాఠశాల భవన స్థలం ఆక్రమణకు అమ్మకానికి కూల్చివేతలకు గురవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో శనివారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడ్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులు ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడిన అనంతరం సత్య న్యూస్తో మాట్లాడుతూ పాఠశాల భవనానికి సంబంధించిన 1999వ సంవత్సరంలో ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పరిశీలించి అప్పటి హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జని నారాయణరావు, అప్పటి మదర్ డైరీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీపీ నారపాక శంకరమ్మ, గ్రామ సర్పంచ్ బుసిపాక అలివేలు సంజీవ, స్థలదాత ముమ్మడి రామరెడ్డి అనే పేర్లతో సాక్ష్యముండగా డాక్యుమెంటరీ పత్రాలు కావాలని పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు విద్యాశాఖ అధికారులు అడగడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. నిర్మాణం చేయబడిన భవనాలు శిలాఫలకమే అందుకు సాక్ష్యాలని, మరో సాక్ష్యం అవసరం లేదని వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు, విద్యాశాఖ నిర్లక్ష్యం వహించి తప్పుడు మార్గంలో రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ శాఖ అధికారులు తమ తప్పులను సరిదిద్దుకొని పాఠశాల భవనాన్ని, స్థలాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. పాఠశాల భవనం ఆవరణలో అదనపు గది నిర్మాణం కోసం నిర్మించిన బేస్మెంట్ను కూల్చివేయడాన్ని ఆయన పరిశీలించి ఖండించారు. పాఠశాల భవనంలో చిన్న చిన్న మరమ్మతులకు అదనపు గది నిర్మాణం కోసం తాను నిధులు కేటాయిస్తానని చెప్పారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు అందుబాటులో ఉంచి నాణ్యత ప్రమాణాలతో విద్యను బోధన అందజేయాలని ఆయన సూచించారు. ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఆ గ్రామంలో పాఠశాల అవసరం ఉంటుందని, గ్రామంలో పాఠశాల లేకపోతే అంధకారం ఉంటుందని, పాఠశాల ఉంటే గ్రామానికి భవిష్యత్తు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో యూటీఎస్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ, యూటీఎఫ్ మండల అధ్యక్షులు సిలివేరు నారాయణ, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, యూటీఎఫ్ మునుగోడు మండల అధ్యక్షులు పెరిక నరసింహ, యూటీఎఫ్ నాంపల్లి మండల కార్యదర్శి జంపాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఏసీ కమ్యూనిటీ హాల్ సార్, వెనుకనేమో మన స్కూల్ బిల్డింగ్ అన్నమాట. సార్ దీన్ని వాడట్లేదు సార్, ఇది వాడట్లేదు సార్. ఇది అయితే 1999లో సార్ ఆనాడు రాష్ట్ర హోంశాఖ మంత్రి ఉన్న మాధవరెడ్డి గారు వచ్చి ఈ పాఠశాల భవనాన్ని ఓపెన్ చేసిండు. ఆ రోజు ఏపీడీసీ చైర్మన్ ఉన్న సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, మార్కండేల్ గారు ఉన్నారు, సుధాకర్ రెడ్డి ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే నారాయణరావు గారు ఉన్నారు, జడ్పీ చైర్మన్ రవికుమార్ గారు ఉన్నారు. ఇంతమంది, కలెక్టర్ నీలం సాని గారు, సోమిరెడ్డి డీసీసీ చైర్మన్, శంకరయ్య గారు మండల పరిషత్ అధ్యక్షులు, శంకరమ్మ, సత్యవతి జడ్పీటీసీ గారు, జలీల్ అహ్మద్ ఈ గారు, స్థలదాత ముమ్మడి రామరెడ్డి గారు. స్థలదాతను రాసినాక దాత కాబట్టే కట్టారు. అవును సార్. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ముమ్మడి రామరెడ్డి ఉన్నారో వారి సంతానమా ఎవరైనా కూడా స్థలాన్ని మీరు ఇప్పటికే పాఠశాలకు ఇచ్చిరు కాబట్టి ఆ పాఠశాలను కొనసాగించండి. ఉందాగా మీరు ఈ స్థలాన్ని దానం చేసిర్రు, దానం చేసినట్టు ఉండండి తప్ప మళ్ళీ వచ్చి బడికి మీరు దానం చేయలేదు, మేము ఇవ్వలేదు అనటం మంచిది కాదు. తర్వాత పోలీసులు కానీ లేదా రెవెన్యూ సిబ్బంది కానీ ఈ బోర్డే సాక్ష్యం వాళ్ళకి, ఇంకేదో డాక్యుమెంట్ లేదు, డాక్యుమెంట్ యాచ్ వస్తానటం కాదు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనము ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో ఉన్నాము. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలను సందర్శించడం జరిగింది. ఒకసారి సార్తో మనము ఫేస్ టు ఫేస్ తీసుకున్నాము. నమస్కారం సార్. నమస్తే సార్, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ పాఠశాల బిల్డింగ్ వసతి సరిగ్గా లేదనే నెపంతో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది సార్. ఈ చిట్టంపాడు గ్రామంలో ఉన్నటువంటి 2 పాఠశాలలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి సార్. మన ఊరు మనబడి కార్యక్రమంలో కూడా ఇక్కడ ఈ పాఠశాలను సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల కూడా అన్యాక్రాంతానికి గురవుతుంది సార్. దీని మీద మీరేం చెప్తారు? మొదటిది, ఈ భవనం
1999లో కట్టారు. ఇక్కడ బోర్డు కనిపిస్తున్నది. ఆ కాలంలో మాధవరెడ్డి గారు హోంశాఖ మంత్రులు ఉన్నారు. వారు వచ్చి ఈ గదిని ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది, ప్రారంభించినట్టు కనిపిస్తుంది. వారితో పాటు పెద్దలు చాలామంది, సుఖేందర్ రెడ్డి గారు, మార్కండేల్ గారు, సుధాకర్ రెడ్డి ఎంపీ గారు, నారాయణరావు గారు, ఉజ్జు నారాయణరావు గారు ఎమ్మెల్యే గారు, వీరందరూ వచ్చారు. ఎంపీపీ శంకరమ్మ గారు వచ్చారు. ఆ బోర్డే ఈ స్థలం బడికి ఈ స్థలాన్ని దానం చేసినట్టు సాక్ష్యంగా ఉంది. కాబట్టి రెవెన్యూ అధికారులు కానీ లేదా ఎంపీడీఓ కానీ మండల విద్యాధికారి కానీ గ్రామ పంచాయతీ కూడా చొరవ తీసుకొని ఈ స్థలం బడికి ఉండేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేం పెద్ద కష్టం కూడా కాదు. ధరణిలో రావటం అంటే ధరణిలో చాలా లీలలు ఉన్నాయనేది కూడా అంటారు. ధరణిలో చాలా రకాల ఎవడెవరి భూములో ఎవడి పేరు మీద వచ్చినాయని అంటారు. కాబట్టి ఎవరైనా ఎవరి పేరు మీద చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ధరణి రికార్డు ఇక్కడ సాక్ష్యం కాదు. బడి బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కట్టినాడు డేటుతో పాటు పలక ఉంది. అక్కడ ఆ పలక మీద పేర్లన్నీ ఉన్నాయి నేను చెప్పినవన్నీ. అందువల్ల ఈ స్థలాన్ని పాఠశాలకి అప్పగించాలి. ఈ భవనం ఇప్పటి గట్టి 24 ఏళ్ళు అవుతుంది కాబట్టి శిథిలావస్థకు వచ్చింది. వెంటనే మన ఊరు మనబడి స్కీమ్ కానీ ఇతర స్కీముల్లో కానీ గది ఇప్పించాలని చెప్పి కోరుతున్నా. వాస్తవంగా ఇటువంటిది నాకు తెలిసి ఉంటే నా సిడిపి నిధుల నుంచి నేను ఒక గది ఇప్పటికే ఇచ్చేవాడిని. ఇప్పటికైనా నేను వచ్చే సంవత్సరం మళ్ళీ నిధులు ఇస్తే వచ్చే సంవత్సరం తప్పనిసరిగా దీనికి ఒక గదిని ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉన్న స్థలాన్ని ఉపయోగించుకొని దీన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ సభ్యులు కానీ గ్రామ పెద్దలందరూ కూడా ఈ స్థలాన్ని బడికి ఇచ్చారు, బడికి నిలబెట్టండి, బడి ఉంటేనే భవిష్యత్తు ఊరుకుంటుంది, ఆ పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నా. ఇంకేదైనా నా సహకారాన్ని కోరుతూ నేను తప్పనిసరిగా ఈ అంశాన్ని కలెక్టర్తో కానీ డిఓతో కూడా మాట్లాడతాను. ఈ స్థలం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి కోరుతున్నాను. సార్, అదేవిధంగా ఇప్పుడు మన నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో 6 మండలాలకు ఒకటే ఎంఈఓ అయిపోయింది సార్. ఆయన విధులు కొనసాగించడంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ పాఠశాలకు సంబంధించి కూడా జూలై మాసంలోనే మేము గత 2 నెలల తర్వాత నుంచి ఇక్కడ పాఠశాల కొనసాగిస్తామని చెప్పి డిఓకి తప్పు లెటర్ పెట్టిండు. కానీ ఇప్పటివరకు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు కోరినప్పటికీ కూడా ఇక్కడ రకరకాల కారణాలతోటి కాలయాపన చేస్తున్నాం సార్. దానిపైన వాస్తవంగా మండల విద్యాధికారులది మీకు 6 మండలాలని మీరే చెప్తున్నారు కాబట్టి 6 అయినంకిగా కూడా పని జరగదు. అదే తర్వాత ఆయన వాస్తవంగా మండల విద్యాధికారి కాదు, ఆయన ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్. ఇప్పుడు ఆయన బదిలీ అయిపోయి ఎక్కడంటే యాదాద్రి భువనగిరిలో పనిచేస్తున్నారు. నాకు తెలిసిన మేరకు వేరే మండలంలో పనిచేస్తూ వేరే జిల్లాలో పనిచేస్తూ ఇప్పుడు ఈ జిల్లాలో మండల విద్యాధికారి. ఇది ఒక చిత్రమైన పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం గురించి నేను విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడినాం, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. మండల విద్యాధికారుల పోస్టులు త్వరగా భర్తీ చేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు చేసే అవకాశం కూడా ఉంది. అదే పరిష్కారం తప్ప వేరే కాదు. సరే, ఎలాగూ బాధ్యత తీసుకుంటు కాబట్టి ఆ ఎంఓ గారు కూడా ఎంత బరువైనా మోసి ఇటువంటి సమస్యలు ఉన్న కాడ పరిష్కారం కొరకు కృషి చేయాలి తప్ప నాకు 6 మండలాలు ఉన్నాయి, నేను హై స్కూల్కి హెడ్ మాస్టర్, ఇన్ని పనులు ఉన్నాయి చేయలేను అనటం కంటే ఉన్న దాంట్లో ఉన్న సమయాన్ని వెచ్చించి ఆ పని చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు ఈ పాఠశాలకు సంబంధించి